సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు రవీందర్ అండి. రవీందర్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్. ఓకే రైట్. సో ఎట్లా ఉంది సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2 months అవుతుంది. సో మరి గతంలో పాలించిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? గతంలో ప్రభుత్వం చాలా హోప్ తోటి టీఆర్ఎస్కి వేసిండ్రు ఓట్లు. వాళ్ళు ఏమి కూడా మాటలే చెప్పిండ్రు, ఎవరిని కలవకపోవడము చేయకపోవడము అంత. మొదటిసారి కూడా 5 years టైం ఇచ్చినామని మళ్ళీ నెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేసిండ్రు. అయినా ముఖ్యమంత్రి ఎవరిని కలవకపోవడము, మంత్రులు ఎవరిని కలవకపోవడము, ఈవెన్ మంత్రులను కూడా కలవకపోవడము, అన్ని ప్రామిసెస్, ఫాల్స్ ప్రామిసెస్, సర్వీస్ కమిషన్ పేపర్ లీకులు, సెక్రటేరియట్ అటువంటివి అవి ఊలగొట్టిండు అనవసరంగా. ప్రాజెక్టులు పనికిరాని ప్రాజెక్టులు అవి, అంటే అన్ని వేల కోట్లు పెట్టి ఇప్పుడు అందులో అవినీతి కూడా జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని తీయడం కానీ సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి కదా. సో మరి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. సో మరి ఎట్లా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ మా బుద్ధు బిడ్డ వీర్లపల్లి శంకర్ ఆయన ఎమ్మెల్యే అయిండు, మా జిల్లా వాసి ఆయన ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ రెడ్డి గారు. అవును, మరి అంతకన్నా ఎక్కువ మంచిది ఏముంటుంది? ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు ఇక్కడ కూడా మరి వారు కూడా వెల్ నోన్ పర్సన్. వీరికి టికెట్ ఇస్తే వంశీచంద్ర రెడ్డి గారికి, ఆయన కూడా సిడబ్ల్యూసీలో ఉన్నాడు. ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ గెలిస్తే? మరి అంటే ఇప్పుడు ఏంటంటే రేపు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎంతో ఇది మంచిగా ఉంటుంది. ఓకే, కానీ మరి ఇప్పుడు మీ మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఎంపీ గెలవడం జరిగింది. సో మరి ఆయన వల్ల ఏమైనా లాభం చేకూరిందండి మీ జిల్లాకి? ఇక్కడ నుంచి గెలిచిండు, కానీ ఆయన అంతా చేసినవన్నీ అటువైపే చేసుకున్నాడు. మాకు బూరుగుల రామకృష్ణరావు గారి తర్వాత జయపాల్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, కానీ ఆయన కొంత అప్పుడు ఆ పరిస్థితుల వల్ల ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు కాబట్టి చాలామందికి హోప్ ఉన్నది. సార్ మరి ఏమంటారు అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ సెంట్రల్లో పాలిస్తుంది 10 years నుండి, సో మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బీజేపీ పార్టీ అదంతా పెట్టుబడిదారులకు వాళ్లకు ఇది ఉన్న పార్టీ. ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు, మనకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక ఏమి ఇవ్వలేదు, ఏండం ఇవ్వలేదు. అది ఐటీఐఆర్, అది చాలా ఇంపార్టెంట్. ఐటీఐఆర్ అది మన్మోహన్ సింగ్ చేసింది, కంప్యూటర్ చేసేటోళ్లకు చాలా ఉపయోగం ఉంటుంది. అది ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ అది చెప్పిండు, అది ఇవ్వలేదు. స్టీల్ ఫ్యాక్టరీ, బయారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఏవి చేయకుండా అవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. కానీ మరి ఇప్పుడు మూడోసారి కూడా మళ్ళీ సెంట్రల్ వచ్చేది మోడీ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఛాన్స్ ఉంటుంది ఈసారి మళ్ళీ? అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఆలోచన చేస్తారు. కొంచెం ఏంటంటే సౌత్కు ఇదివరకు అద్వానిది కానీ లేకపోతే మనం మురళీ మనోహర్ జోషి, వాజ్పేయి ఉన్నప్పుడు వేరు బీజేపీ. ఇప్పుడున్న బీజేపీ ఇది డిఫరెంట్ బీజేపీ. మళ్ళీ ఇన్ని రోజులు ఇవ్వకుండా అద్వానికి ఆయన రామాలయము ఇంత చేస్తే ఇన్ని సంవత్సరాలు ఏం పని చేసిండు 10 ఏళ్ళ నుంచి? భారతరత్న ఇప్పుడు ఎలక్షన్ ముందర ఈయనకి అందరూ కూడా మొన్న పిలవలేదు రామాలయానికి ఇనాగ్రేషన్కు. ఆయన కూడా అరే రథం మీద తీసుకురావాల్సింది. సో ఇదంతా ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా? డెఫినెట్గా 100% ఇదంతా రాముని పేరు ఇదో అదో చెప్పి చేసి సెంటిమెంట్ మీద గెలవాలనేది ఆలోచన. సో ఎట్లా ఉంటుంది సార్ అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో చూసుకుంటే కూడా అటు సెంట్రల్లో ఉన్న బీజేపీ కానీ స్టేట్లో ఉన్న కాంగ్రెస్? ఇక్కడ మటుకు బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఏదైనా 2 సీట్లు 3 సీట్లు వస్తే ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.